ఉపాయాల్లో కూడా శాస్త్రవేత్తలున్నారు. ఎంతకీ బుర్రకు తట్టని ఉపాయాలను చిటికలో చేసేస్తారు. కాకపోతే వాళ్ళు కూలీలు, అందుకని వాళ్ళ ఉపాయాలు ప్రయోగాల కింద లెక్కకురావు. ఇదిగో ఇలా చూడండి, భారీ వినాయక విగ్రహాలను ఒక పక్క క్రేన్లతో తొలగిస్తుంటే అదే విగ్రహాలను తోపుడు బండ్ల మీద మన కూలన్నలు ఎలా సులభంగా చిటికలో తరలించేస్తున్నారో. భారీ వినాయకుని విగ్రహాన్ని తరలించాలంటే క్రేన్తో అయితే చుట్టూ తాళ్లు కట్టి పొజిషన్ చూసుకొని దానొక కట్టి డ్రైవర్ అటు ఇటు తిప్పి యాంగిల్స్ అన్నీ చూసుకొని తీసుకెళ్లి డైరెక్షన్స్ ప్రకారం లారీలో పెట్టాలి. ఈ పనంతా అయ్యేదానికి కనీసం అరగంట సేపు పడుతుంది. అయితే కూలీలు తయారు చేసుకున్న ఈ తోపుడు బండిలో ఎంత సులభంగా వినాయకుడి విగ్రహాన్ని బండి మీద పెట్టి తీసుకెళ్లి లారీలోకి లోడ్ చేస్తున్నారో చూడండి. దీనికి ఖచ్చితంగా 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే సమయం తీసుకుంటోంది. 10 నిమిషాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువే. 5 నిమిషాల్లో చకచగా పనైపోయింది. అది మనకు పురాణాల్లో చెప్పినట్టు శివుడు సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుణ్ణి ముల్లోకాలు తిరిగి రమ్మని చెప్తే సుబ్రహ్మణ్య స్వామి తన వాహనమైన నెమలి మీద ముల్లోకాల యాత్రకు బయలుదేరితే వినాయకుడు మాత్రం తన తండ్రి చుట్టూ 3 సార్లు తిరిగేసి 3 లోకాలు తిరిగేశానని చెప్పి కూర్చున్నాడట. ఇది ఉపాయం అంటే. సుబ్రహ్మణ్య స్వామి వచ్చేటప్పటికి వినాయకుడు గెలిచాడని శివుడు చెప్పాడట. నా చుట్టూ తిరిగితే ముల్లోకాలు తిరిగినట్టే కదా అన్నాడట. ఇది ఉపాయం అంటే. కూలనల ఉపాయం కూడా ఇలాంటిదే.